గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారానికి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి, వాళ్ల తెలివితేటలకు మధ్య ఎంత లోతైన సంబంధముందో తెలుసా? నిజంగా చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. సో ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి అసలు పాయింట్కొస్తే ప్రెగ్నెన్సీ టైంలో తినే తిండికి పుట్టబోయే బిడ్డ ఇంటెలిజెన్స్కి సంబంధం ఉందా? ఉంటే అది ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం తెలుసుకుంటే పుట్టబోయే బిడ్డకు ఒక బెస్ట్ స్టార్ట్ ఇవ్వచ్చన్నమాట. ఓకే, ఈరోజు మన టాపిక్స్లో ఏవేం కవర్ చేస్తామంటే, ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బేస్ ఎలా పడుతుందో చూద్దాం. ఆ తర్వాత కొన్ని సూపర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, అవేంటంటే ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3, ప్రోటీన్, ఐరన్, ఇంకా కాల్షియం. లాస్ట్లో జస్ట్ ఫుడ్ మాత్రమే కాదు, కొన్ని కీ హ్యాబిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ ఎలా పడుతుందనేది చూడండి. ప్రెగ్నెన్సీ టైంలో, ముఖ్యంగా మొదటి 3 నెలల్లో బేబీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మనం ఊహించలేం కూడా. అన్బిలీవబుల్ స్పీడ్తో గ్రో అవుతుందన్నమాట. సో అంత క్రిటికల్ టైంలో సరైన న్యూట్రిషన్ ఇవ్వడం అంటే ఆ బిడ్డ ఫ్యూచర్ హెల్త్కి, ఒక స్ట్రాంగ్ బ్రెయిన్కి మనం గట్టి పునాది వేస్తున్నట్లే. ఇది జస్ట్ ఆ 9 నెలల కథ కాదు, ఇది ఒక లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి? న్యూట్రియంట్స్. అందులో మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఫోలిక్ యాసిడ్ గురించి. దీన్ని మనం ఒక ప్రొటెక్టర్, అంటే రక్షకుడు అని పిలవచ్చు. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో దీని రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన బి విటమిన్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక న్యూరల్ షీల్డ్ లాగా, అంటే ఒక నాడీ కవచంలా అన్నమాట. బేబీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కరెక్ట్గా ఎలాంటి లోపాలు లేకుండా డెవలప్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఈ ఫోలిక్ యాసిడ్ మనకు ఎందులో దొరుకుతుంది? పాలకూర, బ్రోకలీ, అవొకాడో, ఆరెంజ్ ఇలాంటి వాటిల్లో పుష్కలంగా ఉంటుంది. అయితే కేవలం ఫుడ్ మీదే డిపెండ్ అవ్వకుండా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే సప్లిమెంట్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. అది మర్చిపోవద్దు. ఫోలిక్ యాసిడ్ తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరంటే ఒమేగా 3. దీని సింపుల్గా బ్రెయిన్ ఫ్యూయల్ అనొచ్చు. అంటే మెదడుకి కావాల్సిన ఇంధనం. బ్రెయిన్ స్ట్రక్చర్ తయారవడానికి ఇది ఒక మెయిన్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ముఖ్యంగా డిహెచ్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలా పనిచేస్తాయంటే బ్రెయిన్ సెల్స్కి ఆర్కిటెక్ట్స్ లాగా. అంటే ఒక బిల్డింగ్కి ఆర్కిటెక్ట్ డిజైన్ ఎలా గీస్తారో అలాగే బ్రెయిన్ స్ట్రక్చర్ని ఇవి నిర్మిస్తాయన్నమాట. చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఓకే, మరి ఈ ఒమేగా 3 ఎక్కడ దొరుకుతుంది? వాల్నట్స్, అవిసెగింజలు, చియా సీడ్స్ వీటిలో బాగా దొరుకుతుంది. నాన్ వెజ్ తినేవారైతే చేపలు బెస్ట్ ఆప్షన్. రైట్, ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ కాంబో గురించి మాట్లాడుకుందాం. అదే ప్రోటీన్ ఇంకా ఐరన్. బేబీ గ్రోత్కి ఈ రెండు చాలా అవసరం. ఒకటి కణాలు నిర్మిస్తే ఇంకొకటి వాటికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ప్రోటీనేమో కొత్త బాడీ సెల్స్, బ్రెయిన్ సెల్స్ తయారవ్వడానికి ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ఇక ఐరన్ విషయానికొస్తే అది బ్రెయిన్కి ఆక్సిజన్ తీసుకెళ్లే ఒక డెలివరీ సిస్టమ్. సో ఒకటి లేకుండా ఇంకొకటి పనిచేయదు. రెండూ కలిస్తేనే కరెక్ట్ గ్రోత్ ఉంటుంది. సరే, ప్రోటీన్ కోసమే తినాలి గుడ్లు, పాలు, పనీర్, ఇంకా మన పప్పు దినుసులు, శనగలు, వీటన్నిట్లో ప్రోటీన్ బాగా దొరుకుతుంది. అలాగే ఐరన్ కోసం బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరాలు, పాలకూర, ఇంకా బెల్లం ఇవన్నీ చాలా మంచి సోర్సెస్. నెక్స్ట్ మనం కాల్షియం గురించి మాట్లాడుకుందాం. కాల్షియం అనగానే మనందరికీ ఎముకలే గుర్తొస్తాయి కదా. కానీ అది ఎముకలకే కాదు, బేబీ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ డెవలప్మెంట్కి కూడా చాలా అవసరం. ఇది బాడీ లోపల ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటిది. అవును, కాల్షియం అనేది స్ట్రాంగ్ బోన్స్ కట్టడానికి, అదే సమయంలో శిశువు నర్వస్ సిస్టమ్ సరిగ్గా పెరగడానికి, పనిచేయటానికి చాలా అవసరమైన ఒక మినరల్. అంటే స్కెలిటల్ సిస్టమ్కి, నర్వస్ సిస్టమ్కి రెండిటికీ ఇది సపోర్ట్ ఇస్తుందన్నమాట. కాల్షియం కోసం పాలు, పెరుగు, పనీర్ లాంటి పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. అలాగే బాదం పప్పులో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. మంచి న్యూట్రిషన్ అనేది ఫౌండేషన్ అనుకుంటే, కొన్ని మంచి అలవాట్లు ఆ ఫౌండేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. సో ఫుడ్ కాకుండా ఇంకా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర. నెంబర్ 2, స్ట్రెస్, టెన్షన్ తగ్గించుకోవడం. నెంబర్ 3,
డాక్టర్ పర్మిషన్తో చిన్నగా వాకింగ్ చేయడం. నెంబర్ 4 బాగా నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండటం. అండ్ ఫైనలీ నెంబర్ 5 డాక్టర్లిచ్చిన విటమిన్ సప్లిమెంట్స్ అస్సలు మిస్ అవ్వకుండా వేసుకోవడం. ఈ 5 చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన ప్రారంభమనేది ఒక జీవితకాలపు బహుమతి. నిజమే కదా? మనం పుట్టబోయే బిడ్డకివ్వగలిగే అన్నింటికన్నా విలువైంది, ప్రీషియస్ గిఫ్ట్ ఇదే.